అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. శివాజీ మహారాజు చరిత్ర చెప్పుకుంటే ఆయన 19 ఫిబ్రవరి 1630లో జన్మించారు. అతను మరాఠా యోధుడు. మరాఠా ప్రాంతానికి, దాని అస్తిత్వానికి, వాళ్ళ కల్చర్కు, వాళ్ళ భాషకు అన్నిటికీ కాపాడిన ఒక గొప్ప రాజు. అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడిన ఒక పోరాట యోధుడు. అతని గురించి మనం ఒకసారి చెప్పుకుంటే ఆయన 50 సంవత్సరాలే జీవించినారు. కానీ 350 సంవత్సరాలైనా ఇప్పటికీ మనము దేశమంతటా ఆయనను ఒక హీరోగా కొలుస్తున్నాము అంటే కేవలం ఆయన రూలింగ్లో చేసిన ఒక గొప్ప పనులు. ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంతో పాటు ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటరు. అందరికీ సమానంగా ఆయన పరిపాలనలో భాగంగా చేసుకొని ముఖ్యంగా ముస్లింల మీద పోరాడిన వ్యక్తి అయినప్పటికీ ఆయన దాంట్లో ముఖ్య శాఖలకు కూడా ముస్లిం వాళ్ళకి ఇచ్చి అందరం కలిసిమెలిసి ఉండాలని ఒక గ్రేట్ సింబల్గా ఆయన మన దేశానికి ఒక ఎగ్జాంపుల్లాగా నిలిచాడు. అదే కాకుండా ఆయన ఒక వార్ గురించి చెప్పుకుంటే గొరిల్లా వార్ కూడా ఆయననే ఇంట్రడ్యూస్ చేసి మనందరికి కూడా ఆదర్శంగా ఉన్న ఒక గొప్ప రాజు. అట్లాంటి రాజును చాలామంది ఒక సినిమా హీరో కంటే కూడా ఎక్కువ ఆరాధిస్తారు. చాలామంది బండ్లకు కానీ లేకపోతే వాళ్ళ వెహికల్స్కు, ఫోన్లకు చాలామంది పోస్టర్ల రూపంలో పెట్టుకుంటున్నారంటే కేవలం ఆ రాజు చేసిన సేవల వల్ల. కాబట్టి ఇట్లాంటి ఆయన పుట్టినరోజు రోజున మనందరం ఆయన గురించి తలుచుకొని యువత కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాల్లో కూడా పైకి రావాలని కోరుకుంటూ జై కర్నూలు, జై కేపీఎస్.